లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శరత్ బాబు. నేను డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇటీవల బాగా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం హైడ్రా. అంటే హైడ్రా అనేది ఒక అబ్రివేషన్ గాని లేదా మరేదైనా అనుకోవచ్చు. దాని యొక్క పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనికి కమిషనర్ గా మన ఖమ్మం జిల్లాలోనే ఎస్పీగా పనిచేసి వెళ్ళినటువంటి రంగనాథ్ గారు ఉన్నారు. అయితే ఈ హైడ్రా నేపథ్యాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా హైదరాబాద్ లో మరియు ఇతర మన జంట నగరాల్లో అని చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు మొత్తం అక్కడ వరదల్లాగా రావటం, కొన్ని చోట్ల బోట్స్ ని వినియోగించడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ హైడ్రా అనేటటువంటి ఏజెన్సీని స్థాపించి లేక్స్ ని, కెనాల్స్ ని, ఇతర గవర్నమెంట్ స్థలాల్ని ఆక్రమించినటువంటి ఆక్రమణదారుల్ని బయటకు పంపించాలి అనేటువంటి ఒక మంచి ఆశయమే అనుకోవచ్చు దీన్ని. ఈ ఆశయంతో హైడ్రా అనేటువంటి ఏజెన్సీని స్థాపించడం జరిగింది. అయితే మొట్టమొదట మనకు కనిపించిన అంశాన్ని చూసినట్టయితే ఇది ఎటువంటి భూములకు ప్రధానంగా వర్తిస్తుంది అన్నది చూసినట్టయితే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోన్స్ లో ఎవరైతే నిర్మాణాలను కల్పించారో, చేశారో, రూపొందించారో, కన్స్ట్రక్షన్ చేశారో, అదేవిధంగా ఫామ్ హౌస్కు సంబంధించి 111 జీవో ఉంది. అది కూడా ఈ చెరువుల్ని కాపాడే నిమిత్తం ఆ 111 జీవోని రూపొందించడం గత ప్రభుత్వాల హయాంలో జరిగింది. మొత్తం మీద ఏమైతేనే దీన్ని పెద్దవాళ్ళ అంటే నాగార్జున లాంటి సెలబ్రిటీ యొక్క కన్వెన్షన్ హాల్ని కోల్చడంతో ఒక పెద్ద హైప్ని క్రియేట్ చేసింది. అందరూ అనుకున్నారు ఇది మంచి సదుద్దేశంతో పార్టీలతోటి నిమిత్తం లేకుండా చేపట్టినటువంటి ఒక పెద్ద మంచి కార్యం అనేటటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉంది. ప్రజల మద్దతు కూడా మొదట్లో లభించింది. అయితే మనం విస్తృతంగా చూసినట్టయితే, ఒక విశాల దృక్పథంతో చూసినట్టయితే ఎప్పుడో 40-50 సంవత్సరాల నాడు లేదా 20 సంవత్సరాల నాడు కొన్ని ప్రభుత్వ సంస్థల నుంచి, రెవెన్యూ అధికారుల నుంచి లేదా మున్సిపల్ అధికారుల నుంచి, GHMC, హోడా, ఇటువంటి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అనుమతులను స్వీకరించి, అనుమతులను పొంది, ఆ అనుమతుల మేరకు నిర్మాణాలను కట్టి కన్స్ట్రక్ట్ చేసి అమ్మటం జరిగింది. ఇది ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లాంటి వాటిని అమ్మటం జరిగింది. ఆ అపార్ట్మెంట్స్ని కొనుక్కున్నటువంటి చాలామంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతిలో ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి కానీ, ఇంకా ఆ చిట్టిపాటలు పాడుకొని కానీ, లేదా ఇతరత్ర కొద్దిపాటి బిజినెస్లు చేసి కానీ ఉన్నటువంటి ఆ సొమ్ముతోటి కొనుక్కొని ఇవాళ వాళ్ళు చాలా అభద్రతాభావంతో ఉన్నారు. ఎందుకంటే ఇదే విధంగా హైడ్రా తన పనిని కొనసాగించినట్లయితే చివరకు తమ కన్స్ట్రక్షన్స్ కూడా డిమాలిష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఒక విషయం చెప్తుంది, దీనికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను మేము వదిలిపెట్టాం, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని అంటుంది. అది ఎలా సాధ్యం అనేది మనకి ఒక ప్రశ్నగా మిగులుతూ ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల నాటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు రిటైర్ అయిన ఉండవచ్చు, లేదా వాళ్ళు చనిపోయినా ఉండవచ్చు. మరి ఎవరిని శిక్షిస్తారు?
ఈ క్రిమినల్ చట్టంలో వారి యొక్క సక్సెసర్స్ని అంటే వారసులను శిక్షించేటట్టు అవకాశం ఏమీ లేదు కదా. ఎవరికి శిక్ష వేస్తారు? సరే పోనేవాడు. ఇప్పుడు ఇటువంటి కన్స్ట్రక్షన్స్ని మధ్యతరగతి వారు లేదా బడుగు బలహీన వర్గాలు ఉంటున్నటువంటి నివాసాలని ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లేదా గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటి దీంతో వాటిని కూల్చినట్లయితే అందులో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళకి ఏమైనా మరి పరిహారం ఇస్తారా? దాని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ లేదు. మరి వాళ్ళు ఏమైపోవాలి? నిరాశ్రయులైపోవాలా? వారికి ప్రభుత్వం కల్పించే స్థాయిలో ఇంతమందిని బయటకు పంపించి మరి వాళ్ళకు వెంటనే నివసించేటటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. అదేవిధంగా ఇప్పుడు డిస్ట్రక్షన్ కూడా అంటే హైడ్రాని ఉపయోగించి ఈ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయటానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇది కూడా ఒక రకంగా ప్రభుత్వానికి భారమే. ఇన్ని సమస్యల్ని మరి చివరి దాకా తీసుకువెళ్ళి హైడ్రా సక్సెస్ఫుల్గా తన పని నెరవేరిస్తే బాధితులు చివరికి ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక న్యాయవాదిగా నేను కొంతమంది ఉన్నత శ్రేణి వర్గాలు దెబ్బతిన్న విస్తృతంగా అయితే ఇది మధ్యతరగతి వారిని, తర్వాత బాగా తక్కువ ఆదాయ వర్గాల వారిని ఇబ్బంది పెడుతుంది అనేటటువంటి అవగాహన నాకైతే ఉంది. మనకి జూరిస్ప్రూడెన్స్లో చూసినట్టయితే అబోవ్ ఆల్ లాస్, అన్ని చట్టాల మీద కూడా న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయం అనేటువంటి సూత్రం వర్తిస్తుంది. మరి ఈ సహజ న్యాయం ప్రకారం ఇలాగా ఇబ్బంది పడేటటువంటి మధ్యతరగతి వాళ్ళని, అల్పాదాయ వర్గాల వాళ్ళకి ఎటువంటి న్యాయం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇది రాజకీయపరమైనటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఇందులో రాజకీయంగా పలానా వాళ్ళని కక్ష కట్టి చేస్తారు అని అనటానికైతే అవకాశం ఏమీ లేదు అన్నది అది వాస్తవమైనటువంటి విషయమే. కానీ ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇటువంటి చిన్న వర్గాల వారు, చిన్న ఆదాయం, చిన్న మధ్యతరగతి వాళ్ళ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఇప్పుడైనా ముందుకు వెళ్తే అది చాలామందిని రక్షిస్తుందని నా అవగాహన మేరకు నేను ప్రస్తావిస్తున్నాను. మరి ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకువెళ్తుందో ఏమిటో అనేటటువంటిది ముందు ముందు చూడాల్సినటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటంటే అండి, ఈ వెంచర్ని వేసినటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు అనుమతులను తీసుకుంటున్నారు. బిల్డర్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అనుమతుల్ని ప్రభుత్వ అధికారుల నుంచి అది లంచాలు ఇచ్చో లేకపోతే రకరకాల పద్ధతుల్లోనూ రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లతోటో తీసుకుంటున్నారు. తర్వాత అక్కడ కన్స్ట్రక్ట్ చేసి వాటిని వివిధ కొనుగోలుదారులకు అంటే వినియోగదారులకు అమ్మేస్తున్నారు. తర్వాత ఇప్పుడు అటువంటి బిల్డింగ్స్ని కూల్చినప్పుడు మరి వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ నష్టపరిహారం ఇప్పిద్దాము అని అనుకుంటే అది ఎవరి నుంచి ఇప్పించాలి? మరి కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డర్ నుంచి ఇప్పించాలా లేకపోతే గవర్నమెంట్ ఇస్తుందా? ఒకవేళ ఇవ్వటం అంటూ జరిగితే, పరిహారం ఇవ్వటం అంటూ జరిగితే అది కూడా ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. దానికి ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని చూపెడితే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇవి ఇంకా రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్ను చూసినట్టయితే మరి ఎంతవరకు వాటి జోలికి ప్రస్తుతం అయితే వెళ్ళలేదు. అసలు ఇవి చాలామంది రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా వాటిని కూల్చేస్తారా, తీసేస్తారా అనేది ఇంతవరకు మనకి ఒక చోట స్టార్టింగ్ పాయింట్ అనేది కనపడలేదు. అది కనుక పూర్తి అయితే అది విచక్షణ లేకుండా అందరు రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్ని ఎఫ్టిఎల్ లెవెల్లో ఉన్న వాటిని తీసివేయడం కనుక జరిగితే ప్రభుత్వం ఒక విజయాన్ని సాధించినట్టుగా, నిష్పక్షపాతంగా ఈ పని చేసినట్టుగా మనం భావించవచ్చు. అది కూడా ఒక అంశం.
ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే అండి, నిర్వాసితుడికి అంటే ఎవరైతే ఈ హక్కుని కోల్పోతున్నారో, డెమాలిషన్ వల్ల హక్కుని కోల్పోతున్నారో వాళ్ళు మరి న్యాయపరమైనటువంటి దీన్ని హక్కుని అంటే తనకు పరిహారాన్ని లేదా తనకు ఇంకో చోట భూమిని తీసుకోవాలంటే ముందు ఆక్రమించుకున్నటువంటి భూమి, గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఆక్యుపై, కానీ ఆక్రమించుకున్నటువంటి భూమి ప్రైవేటు ఆస్తి అని ముందు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. మరి క్లయింట్కి అటువంటి న్యాయ ఇది దొరుకుతుందా, లీగల్ ఎయిడ్ దొరుకుతుందా, అది కూడా ఒక పెద్ద సమస్య. న్యాయవాదుల దగ్గరికి పోయి అంతంత ఖర్చు పెట్టి మరి వాళ్ళు కోర్టుల్లో సంవత్సరాల తరబడి పోరాడితేనే కానీ ఇంతవరకు కొన్ని కేసులు పరిష్కారం కాలేదు. మరి ఇమీడియట్గా దానికి కోర్టులో రెస్పెక్ట్ దొరుకుతుందా, అది కూడా పెద్ద సమస్యగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ హైడ్రా పనిని అంటే హైడ్రా సాగిస్తున్నటువంటి పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇప్పటికైనా మళ్ళీ కూర్చొని సమగ్రమైనటువంటి ప్రణాళికను వేసి అందరికీ కూడా రిడ్రసల్ చేసినట్టయితే, ఈ సమస్యకు పరిష్కారం చేసినట్టయితే దీన్ని హర్షిస్తారు. ఎవరు లేక్స్ని, కెనాల్స్ని లేదా ప్రభుత్వ భూమిని ఎంకరేజ్ చేయటాన్ని హర్షించరు ఎవరు. కానీ అదే సమయంలో ఈ సామాన్య యొక్క గోడును కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అండి, FTL పరిధిలో ఉన్నటువంటి వాటికి అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే లేదు, వాటిని మీరు కూల్చేయచ్చు అని చెప్పింది. దాని ప్రకారం కేరళలో ఒక పెద్ద అపార్ట్మెంట్ భవనాన్ని కూడా కూల్చడం జరిగింది. అయితే అదే సమయంలో మళ్ళీ నోటీస్ ఇచ్చినప్పుడు హైకోర్టుపై స్టేలు తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఒక ఎటు తెలిసినటువంటి వ్యవహారంగా ఉంది. ఒకవైపున సుప్రీంకోర్టు FTL పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేయచ్చు అని చెప్తుంది. మరొక వైపున కొంతమంది ఈ పెద్ద వాళ్ళు హైకోర్టును ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటున్నారు. మరి ఇందులో కూడా పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది.